మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా మాతా శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నల్గొండ జిల్లా డివిజన్కు సంబంధించి మాతా శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నల్గొండ జిల్లా డివిజన్కు సంబంధించి మాతా శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవిస్తే ఈ విషయాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను అరికట్టడంలో అంగన్వాడీ, ఆశాలది కీలక పాత్ర అని చెప్పారు. అనారోగ్యం కారణంగా మరణాలు సంభవించినప్పుడు వైద్యులు, నర్సులు, మెడికల్ సహాయం అవసరమవుతుందని, అయితే అవగాహన లోపం, పౌష్టికాహార లోపం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల మాతా శిశు మరణాలు సంభవిస్తే సరైన విధంగా వారికి అవగాహన కల్పించకపోవడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని అర్థం వస్తుందని తెలిపారు. ఈ విషయంలో అంగన్వాడీ, ఆశాలు కీలక పాత్ర పోషించాలని కోరారు. దేవరకొండ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, సిడిపిఓలు ప్రతి నెల ఆశా, అంగన్వాడీలతో సమావేశాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు అన్ని విషయాల పట్ల కౌన్సిలింగ్ ఇవ్వాలని, ప్రత్యేకించి వైద్య పరీక్షలు, పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలపై తెలియచేయాలని, మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు, అలాగే ప్రసవం అయిన తర్వాత బిడ్డకు పాలు పట్టడం వరకు ఏం చేయాలో స్పష్టంగా తెలియచేయాలన్నారు. ఇకపై ఎక్కడైనా మాతా శిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందువల్ల అంగన్వాడీలు, ఆశాలు, డాక్టర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. మాతా శిశు మరణాల కారణాలపై విశ్లేషణ చేయాలని, మహిళలు గర్భం దాల్చిన వెంటనే ఆశాలు ప్రతిరోజు వారి ఇంటికి వెళ్లి గమనించాలని తెలిపారు. కొన్ని మరణాలు మేనరికం, మూఢనమ్మకాలు, పౌష్టికాహారం తీసుకపోవడం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని, ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులకు, గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత అంగన్వాడీ, ఆశాలపై ఉందని అన్నారు. ఎక్కడైనా మాతా శిశు మరణాలు సంభవించిన చోట చనిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, ఒకవేళ సరైన విధంగా వైద్యం అందించి సకాలంలో వారికి కౌన్సిలింగ్ చేసినట్లయితే బతికేందుకు గల అవకాశాలను బేరీజు వేసుకొని ఇకపై మాతా శిశు మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కౌన్సిలింగ్ ద్వారా 80% మరణాలను అరికట్టవచ్చని చెప్పారు. పౌష్టికాహారం లోపం లేకుండా అవగాహన కల్పించాలని, మహిళ గర్భం దాల్చక ముందు నుండే మల్టీవిటమిన్ టాబ్లెట్లు వినియోగించే విధంగా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కట్టంగూరు, లైన్వాడ, కేతపల్లి, చిట్యాల, కనగల్, రాములబండ, మాండ్యం చెలక తదితర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు సంభవించిన మరణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వందన, డాక్టర్ స్వరూపరాణి, డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, వైద్యాధికారులు, సిడిపిఓలు, ఆశా, అంగన్వాడీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.